హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్. ఈరోజు ఏంటి అంటే మై టెర్రస్ గార్డెన్ మీకు చూపిద్దాము అని అనుకుంటున్నాను. అలాగే టెర్రస్ గార్డెన్తో సహా మై కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా చూపిద్దాము అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ మై టెర్రస్ గార్డెన్ చూద్దాం అండి. ఇది క్రాటన్ చెట్టు అనమాట. ఇక్కడ చిన్న పిల్లలు కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పుదీనా అనమాట. వేలు కూడా వచ్చాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి చామంతి చెట్టు. యాక్చువల్గా అయితే బాదము ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, బాదం పప్పు మేము తెచ్చుకున్నప్పుడు కవర్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో మట్టి పోసి నాటామన్నమాట. అండ్ ఇది పచ్చిమిర్చి అనమాట, చూడండి పచ్చిమిర్చి. అండ్ ఇది వచ్చేసి కస్తూరి చెట్టు, చాలా బాగుంటుంది కస్తూరి చెట్టు. చూడండి ఫ్రెండ్స్, కస్తూరి బాగుంటుంది చూడండి. అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు అనమాట. యాక్చువల్ అయితే చూడండి ఫ్రెండ్స్, జామ చెట్టు. అండ్ ఇదేంటంటే మేము కొన్నప్పుడు ఏంటంటే పూత అసలు ఇవ్వలేదు. మేము పూత రావాలని ఈ ఆకులు అన్ని సైడ్ మొత్తం ఉండే ఆకులు తెంపేసామన్నమాట, అందుకని. అండ్ దీని పక్కనే మనకి ఈ విధంగా పెద్ద పచ్చిమిర్చి కూడా వచ్చింది చూడండి. ఇది మనకి మల్చింగ్ మొక్క అనమాట. ఇది మల్చింగ్ అనమాట. ఇది లక్ష్మీ తులసి చూడండి, ఇది కూడా లక్ష్మీ తులసి. దీంట్లో అక్కడక్కడ మనకి ఏమొచ్చిందంటే చూడండి, ఇది చామంతి చెట్లు వచ్చాయి బుజ్జి. అండ్ ఇది వచ్చేసి అలవేరా, ఇది కృష్ణ తులసి అనమాట. ఇది లక్ష్మీ తులసి మనకి. అండ్ ఇది కనకంబరాలు చూడండి, కనకంబరాలు. ఇది కూడా మనకి చామంతి చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి క్రాటన్ చెట్టు, కాటన్ అండ్ ఫ్యాషన్ రెండు అంటారు ఏదైనా. ఇది వచ్చేసి అలవేరా. ఫ్రెండ్స్, అండ్ లెట్స్ గో టు కంపోస్ట్. రండి ఫ్రెండ్స్, మనం కంపోస్ట్ని తయారు చేసుకుందాం రండి. ఎలా తయారు చేసుకోవాలనేది ఫ్రెండ్స్, మాకు కింద చాలా చెట్లు ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్ అవి. ఇది మాత్రం టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇవి మాత్రమే చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం. ఇది ఒక 50% సాయిల్, గార్డెన్ సాయిల్ అంటే 50%. ఇది ఒక 20 to 25% కిచెన్ వేస్ట్ కంపోస్ట్. అండ్ ఇది వచ్చేసి ఒక 30%, ఒక 30-25% వరకు ఇది కవర్ మెయిన్ అంటే ఆవు ఎరువు. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావాల్సింది చూడండి ఒకసారి. ఇదేంటంటే ఇంట్లో మనము చెత్త వస్తుంది కదా, ఎగ్ షీల్స్, క్యాబేజ్, ఆనియన్స్ అన్నీ, అవన్నీ ఈ విధంగా ఒక దాంట్లో నేను దీంట్లో వేసి చేశాను అనమాట. దీంట్లో వేసి అన్నిట్లో చేశాను అనమాట. ఇదన్నమాట. ఇప్పుడు మనం తయారు చేద్దాం చూద్దాం. నేనేంటంటే యాక్చువల్గా నూనె క్యాన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాంట్లో చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, చాలామంది అనుకో ఉండొచ్చు, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అనుకోవచ్చు. నాకైతే మా ఫ్యామిలీ వాళ్ళు అందరు చెప్పారనమాట, అందుకని నేను చేస్తున్నాను, మీకు నేను చూపిస్తున్నాను అనమాట. వాళ్ళు మాకు చెప్పింది. ఇప్పుడు మనం దాంట్లో ఫస్ట్ వేయాల్సింది గార్డెన్ సాయిల్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం లేదు చూడండి, మనకి చెత్త కూడా. ఇప్పుడు దీంట్లో మనము ఒక కొంచెం సాయిల్ యాడ్ చేయాలి. గార్డెన్ సాయిల్ అంటే మట్టి, మన గార్డెన్లో ఉంటుంది కదా ఆ మట్టిని. ఆ తర్వాత దాంట్లో మనం ఒక లేయర్ వరకే మనము ఇది మా చెత్త ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసుకుంది, ఒక లేయర్ వరకే యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. చూడండి, నేను ఇవన్నీ క్యాబేజ్ వాటిని చేస్తున్నాను అనమాట. కొంచెం చిన్న ముక్కలుగా ఉండాలి మనకి, చిన్న ముక్కలుగా ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న. ఆ తర్వాత దీంట్లో మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని లైట్గా యాడ్ చేసుకుందాం పైన. చూడండి, ఇది కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. అండ్ దాని మీద మనం ఒక లేయర్ వరకు గార్డెన్ సాయిల్ యాడ్ చేద్దాం. అండ్ దాంట్లో మనము ఇంకొక లేయరు
కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యాడ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. చూసారా, ఒక లేయర్ వరకు యాడ్ చేసాము. ఆ తర్వాత దాంట్లో మనం ఇంకొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యాడ్ చేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, మనము ఒక లేయర్ మట్టేస్తే ఒక లేయర్ మనం ఇదే గార్డెన్ సాయిల్, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసామనుకోండి, ఒక లేయర్ గార్డెన్ సాయిల్, అలాగా మనం పెంచుకుంటాం. ఆ తర్వాత ఒక లేయర్ మనకి గార్డెన్ సాయిల్. ఇప్పుడు మిగతా చెత్త ఉంది కదా మనకి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెద్దగా ఉండకూడదు, ఫైన్ చార్ప్ చేసుకోవాలన్నమాట. చిన్నగా చెత్తను కూడా మనము ఇది మొత్తం ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసాం కదా. దాంట్లో మనము మనకి పెద్దవి అనేవి యాడ్ చేయకూడదు, చిన్న సైజు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. అండ్ మనం లాస్ట్ దాంట్లో వేయాల్సింది ఒక లేయర్ మనము మట్టి యాడ్ చేయాలి మళ్ళీ. చూడండి, ఆ తర్వాత లాస్ట్లో మనం యాడ్ చేయాల్సింది కౌ మెన్యూర్, అంటే ఆవు ఎరువు, ఆవు పేడని మనము ఎండబెట్టుకొని యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మొత్తం నాకు కొంచెం మొత్తం గార్డెన్ సాయిల్ అవన్నీ మొత్తం వేసుకొని మొత్తం వేసేసుకున్నాం పైన ఒక లేయర్ దాకా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం పైన కొంచెం కలుపుకోవాలి, లైట్గా పైన మనం కలుపుకొని కవర్ చేసుకున్నాం. చూడండి, కవర్ చేయాలి ఈ విధంగా. కవర్ చేసిన 25 days ఫ్రెండ్స్. దీన్ని మనము కవర్ చేసి, ఇప్పుడు మనం కవర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీని మీద ఒక మూత పెట్టేయాలి. చూపిస్తున్న విధంగా మూత పెట్టేయాలి. చూడండి ఒకసారి, ఈ విధంగా మూత పెట్టేయాలన్నమాట. ఇది మనకి ఫ్రెండ్స్, దీనికి మనకి యాక్చువల్లీ 25 days వరకు దీన్ని మనం టచ్ చేయకూడదు అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే లైట్గా కొంచెం వాటర్ తీసుకొని మనం చలికిరిస్తూ ఉండాలి. చూడండి, 25 daysకి మేము తయారు చేసామంట. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ విధంగా ఉండింది మనకి. చూడండి, ఈ విధంగా ఉంది. ఆ 25 daysకి మనకి ఈ విధంగా అనేది ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.